పొన్నంతో డాక్టర్ తనుగుల జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం సమర్పణ. సానుకూలంగా స్పందించిన మంత్రి. వర్కింగ్ జర్నలిస్టుల పట్ల గత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందువల్ల రాష్ట్రంలోని అన్ని రంగాల వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తనుగుల జితేందర్ రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాల వర్కింగ్ జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపాలని కోరుతూ గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ తనుగుల జితేందర్ రావు మాట్లాడుతూ అక్రిడేషన్తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని సంఘాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, వైద్య సదుపాయం కల్పించడంతో పాటు కార్పొరేట్ విద్యాలయాల్లో 50% రాయితీతో విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా వర్కింగ్ జర్నలిస్టులు ప్రజల సమస్యలపై అనునిత్యం పోరాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం లభించేలా చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల చులకన భావం చూపారని, అది మంచి పద్ధతి కాదు అని అన్నారు. జర్నలిస్టుల వల్ల కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయని గుర్తించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా భవన్లోనికి జర్నలిస్టులను అనుమతి ఇవ్వడం శుభ పరిణామం అని అన్నారు. ప్రతి జర్నలిస్టులకు రాష్ట్ర పథకాలలో భాగస్వామ్యం కల్పించాలని కోరారు. అంతేకాకుండా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం పాటుపడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై పరిష్కార మార్గం చూపే విధంగా ముందుకు సాగుతామని, జర్నలిస్టులకు కల్పించే సదుపాయాలపై త్వరలో ముఖ్యమంత్రితో చర్చించి శుభవార్త వినిపిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.